సంఖ్యాకాండము 6వ అధ్యాయం. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 5వ వచనం చదువుతున్నాను. 5. అతడు నాజీరవుటకు మ్రొక్కుకొనిన దినములన్నింటిలో మంగలి కత్తి అతని తల మీద వేయవలదు. అతడు యెహోవాకు తన్ను తాను ప్రత్యేకించుకున్న దినములు నెరవేరు వరకు అతడు ప్రతిష్ఠితుడై తన తల వెంట్రుకలను ఎదుగనీయవలెను. చదవబడిన ఈ వాక్య భాగం ప్రభువు మనందరి కొరకు దీవించినట్లుగా ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడు అయిన దేవా, జీవము గల మా తండ్రి, మా ప్రభు దినమందు మీ సన్నిధిలో మమ్మను సమకూర్చి ఇంతవరకు ఆరాధనలో చక్కగా నడిపించినందుకు వందనాలు. చేరి వచ్చిన మీ ప్రజలను దీవించండి. కొద్ది నిమిషాలు మీ వాక్యం వినగోరుతున్నాం. అల్పుడను, బలహీనుడను, నిష్ప్రయోజక దాసుడను మీ ప్రజల ఎదుట మీ సన్నిధిలో నిలిచి ఉండగా సహాయం చేయమని, ఈ వాక్యమును దీవించమని, సమయోచితమైన మాటలే మాతో మాట్లాడి మా అందరికి మేలు కలుగు చేయమని క్రీస్తు యేసు అమూల్యమైన నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఈ ఉదయకాలం ప్రభువు మనకు అనుగ్రహించిన ఈ అమూల్యమైన సమయాన్ని బట్టి ముందుగా నేను దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. మరి స్థానిక సంఘములో ఉన్న పెద్దలకు, చేరి వచ్చిన సహోదరులు సహోదరులు అందరికీ ప్రభువు నామమున నా ప్రేమ వందనాలు తెలియచేస్తున్నాను. ఈ ఉదయకాలం మనం దేవుని సన్నిధిలో ఉండగా దేవుని వాక్యములో నుండి కొన్ని సంగతులు మనం జ్ఞాపకం చేసుకుందాం. సంఖ్యాకాండం 6వ అధ్యాయంలో గతంలో కొన్ని సంగతులు మనం చదువుకున్నాం. ఇందులో యెహోవా కొరకు నాజీరొకటకు మొక్కుకొనిన వారు, సంఖ్యాకాండము 3-4 అధ్యాయాల్లో లేవీలు చెప్పాడు. ఇశ్రాయేలు 12 గోత్రాల్లో లేవీలు మాత్రమే ప్రత్యక్షపు గుడారములో సేవ చేయాలి అని దేవుడు చెప్పాడు. అది లేవీలకు ఇవ్వబడిన భాగం. లేవీలు ఎలా ఉండాలో, ఎలా ఉండి ప్రభువు సేవ చేయాలో ఆ విషయాలు లేవీలకు చెప్పాడు. అయితే ఇప్పుడు 6వ అధ్యాయంలో ఇశ్రాయేలీల్లో స్త్రీలు కానీ, పురుషులు కానీ, వృద్ధులు కానీ ఎవరైనా సరే యెహోవా కొరకు నాజీరుగా ఉంటకు మొక్కుకొనిన వారు ఎలా ఉండాలో ఈ అధ్యాయంలో చెప్పాడు. ఇందులో కొన్ని విషయాలు మనం చదువుకున్నాం. అయితే 5వ వచనంలో అతడు నాజీరొకటకు మొక్కుకొన్న దినములన్నింటిలో మంగలి కత్తి అతని తల మీద వేయవలదు. అతడు యెహోవాకు తన్ను తాను ప్రత్యేకించుకున్న దినములు నెరవేరు వరకు అతడు ప్రతిష్ఠితుడై తన తల వెంట్రుకలను ఎదుగనీయవలెను అన్నాడు. యెహోవా కొరకు నాజీరుగా మొక్కుకొన్న వారు, సమర్పించుకున్నవారు తమ జీవిత కాలమంతా మంగలి కత్తి తల మీద వేయకూడదు అన్నాడు. అంటే క్షవరం చేయకూడదు. నాజీరుగా పిలువబడిన వారు క్షవరం చేయకూడదు అన్నాడు. సంసోను గురించి వ్రాయబడింది, సమూయేలు గురించి వ్రాయబడింది, బాప్తీసమిచ్చే యోహాను గురించి వ్రాయబడింది. బైబిల్లో ఈ సంగతులు చాలా తేటగా వ్రాయబడ్డాయి. అయితే యెహెజ్కేలు గ్రంథం 5వ అధ్యాయంలో యెహెజ్కేలు యాజకుడు. యాజకుడైన యెహెజ్కేలుతో దేవుడు అంటున్నాడు,
యెహెజ్కేలు మంగలి కత్తి తీసుకో, నీ తలను గడ్డమును క్షవరం చేయమన్నాడు, నున్నగా గుండు చేయమన్నాడు. నున్నగా గుండు చేసి ఆ వెంట్రుకలను 4 సమాన భాగాలుగా తూకమేయమన్నాడు. జాగ్రత్తగా వినండి. సంఖ్యాకాండం 6వ అధ్యాయంలో క్షవరం చేయకూడదు అని చెప్పాడు, గుండు చేయకూడదు అన్నాడు. యెహెజ్కేలు గ్రంథం 5వ అధ్యాయంలో గుండు చేయమన్నాడు. ఇక్కడ ఎందుకు గుండు చేయొద్దన్నాడు 6వ అధ్యాయంలో అంటే, యెహోవా కొరకు నాజీరుగా చేయబడినవాడు, పిలువబడినవాడు ఎలా ఉండాలో చెప్పాడు. అక్కడ ఎందుకు గుండు చేయమన్నాడంటే, దేవుని ప్రజల అపరాధాన్ని బట్టి దేవుని తీర్పు యెరూషలేము మీదకి రాబోతుందనే విషయాన్ని వివరించడానికి దేవుడు యెహెజ్కేలుకు అలా చెప్పాడు. అయ్యా, సంఖ్యాకాండంలో ఇలా ఉంది, యెహెజ్కేలు గ్రంథంలో అలా ఉంది ఏంటి అంటారేమో. ఇక్కడ ఉన్న విషయాన్ని బట్టి ఇక్కడ దేవుడు ఇలా చెప్పాడు. అక్కడున్న సత్యాన్ని బట్టి, పాఠాన్ని బట్టి, విషయాన్ని బట్టి దేవుడు అక్కడ అలా చెప్పాడు. కనుక దైవ గ్రంథంలో వెంట్రుకలను గూర్చిన విషయాలు చాలా వివరంగా, చాలా స్పష్టంగా, అనేక పోలికల్లో చక్కని పాఠాలు దైవ గ్రంథంలో ఉన్నాయి. వరుసగా మనం చదువుకుంటే చాలా చక్కని పాఠాలు ఉన్నాయి. అయితే ఉదయకాలం ఇందులో నేను ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేయాలని నేను ప్రేరేపించబడుతున్నాను. వెంట్రుకలను గూర్చిన భాగంలో ఈ ఉదయకాలం ఒక చిన్న ధ్యానాన్ని నేను జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను. మత్తయి సువార్త 10వ అధ్యాయం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 30వ వచనం చదువుతున్నాను. మత్తయి సువార్త 10వ అధ్యాయము 30. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి గనుక మీరు భయపడకుడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. యేసు ప్రభువు భూమి మీద ఉండగా ఆయనే శిష్యులతో మాట్లాడిన ఈ చక్కని మాటలు మత్తయి సువార్త 30వ వచనంలో వ్రాయబడ్డాయి. యేసు ప్రభు శిష్యులతో మాట్లాడుతున్నాడు, మీ తల వెంట్రుకలన్నీ లెక్కించబడినవి అన్నాడు. ఈ తల వెంట్రుకలు ఎవరు లెక్కిస్తారు? మనం లెక్కించలేం, మన వల్ల కాదు. అయితే దేవుడు మరి లెక్కింపబడి ఉన్నవి లెక్కేసే ఉన్నాను అంటున్నాడు. అంటే మరి ఇది నిజమా, అబద్ధం అంటారా? దైవ గ్రంథములో చాలా తేటగా ఈ వాక్యం రాయబడింది. ఆయన అబద్ధమాడనేరని దేవుడు. ఈ వాక్యము నమ్మతగినది, పూర్ణంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. ఆయన మాట అవునంటే అవును, కాదంటే కాదు అన్నాడు. దేవుడు అనంత జ్ఞాని, సర్వజ్ఞాని. ఆయన జ్ఞానమునకు మితి లేదన్నాడు. జ్ఞానము నేనే, జ్ఞానాధారము నేనే. దైవ గ్రంథంలో ప్రభు ఆ మాట చెప్పాడు. పౌలు కొలస్సే పత్రికలు కూడా అన్నాడు, బుద్ధి విజ్ఞాన సర్వసంపదలు నాయందు గుప్తమయ్యున్నవి అన్నాడు. కనుక జ్ఞానము నాదే. దేవుడు పరిపూర్ణమైన జ్ఞానం గలవాడు. సొలొమోను జ్ఞానం గలవాడు, కానీ సొలొమోను కంటే జ్ఞానం గలవాడు, గొప్పవాడు ఇక్కడున్నాడు. ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. తలలో ఉన్న వెంట్రుకలన్నీ లెక్కించబడి ఉన్నాయి అన్నాడు. మనం లెక్కేయలేం, మన వల్ల కాదు. ఒకప్పుడు నల్లగా ఉన్న వెంట్రుకలు తెల్లబడతా ఉన్నాయండి. చాలా రంగు మారింది. ఒకప్పుడు చాలా చిక్కగా దట్టగా ఉన్న వెంట్రుకలు పలచనమైపోతున్నాయి. కారణం ఏంటంటే రాలిపోతున్నాయి. ఎన్ని ఉన్నాయో ఎన్ని రాలిపోయినాయో మనకు తెలియదు, కానీ ప్రభు అంటున్నాడు, మీ వెంట్రుకలన్నీ నేను లెక్కించి ఉన్నాను, ఆయన లెక్కలో ఉన్నవి. దేవుడు మన వెంట్రుకలను లెక్కబెట్టాడు, మన దినములను లెక్కబెట్టాడు, మన చర్యలను లెక్కబెట్టాడు. మన జీవితంలో మన శరీరంలో ఉన్న ప్రతి విషయాన్ని
ఆయన లెక్క వేస్తున్నాడని దేవుని వాక్యములో తేటగా వ్రాయబడింది. బెల్షాజరు ఒకనాడు రాజనగరులో యెరూషలేము నుండి తీసుకుని వచ్చిన దేవుని ఆలయంలో పవిత్రమైన ఆ సేవోపకరణాల్లో ద్రాక్షాసం మద్యం పోసి త్రాగుతున్నాడు. తన సేవకులు 1000 మందితో డ్యాన్స్ చేపిస్తూ ఆ స్థితిలో ఉన్నాడు. ఆ రాత్రి వేళ ఒక అరచేయ వచ్చి ఆ గోడ మీద వ్రాత వ్రాసింది, మెనే మెనే టెకేల్ ఉ ఫార్సిన్. అందులో ఉన్న ఒక మాట ఏమిటంటే, దేవుడు నీ లెక్క చూచి ముగించి ఉన్నాడని అంది. దేవుడు ఏం చూశాడు? లెక్క చూశాడు. ఆ లెక్క కూడా ఏం చేశాడు? ముగించాడు. ఆయన లెక్కించేవాడు. మన దినములను, మన వెంట్రుకలను, మన జీవితంలో ఉన్న ప్రతి విషయాన్ని లెక్కించేవాడు. దైవ గ్రంథములో ఈ ఉదయకాలం నేను జ్ఞాపకం చేస్తున్నాను. అంటే మన తలలో ఉన్న వెంట్రుకలు ఆయన లెక్కించాడు. మీరు భయపడవద్దు, నేను లెక్కించాను ప్రభు చెప్తున్నాడు. అంటే ఆయన కాపుదల, ఆయన భద్రత, ఆయన మనను ఎలా కాపాడుతున్నాడు, ఎలా భద్రపరుస్తున్నాడు. మాత్రమే కాదు, పరలోకమందున్న దేవుడు మనకు ఎంత భరోసా, ఎంత ధైర్యం, ఎటువంటి నిబ్బరాన్ని మనకు దయచేస్తున్నాడో ఈ మాట వలన ఈ ఉదయకాలం నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ తల వెంట్రుకలన్నీ లెక్కించబడ్డవి, మీరు భయపడవద్దు. ప్రభు ఈ ఉదయకాలం నాతో నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు మనలను లెక్కించేవాడు, లెక్క కట్టేవాడు, లెక్కించేవాడు. ఈ ఉదయకాలం ఆ మాటను గురించి నేను జ్ఞాపకం చేయాలని ప్రేరేపించబడుతున్నాను. దేవుడు లెక్కించేవాడు. రండి, సంఖ్యాకాండము 1వ అధ్యాయం. సంఖ్యాకాండము 1వ అధ్యాయము. సంఖ్యాకాండము 1వ అధ్యాయము 2వ వచనం చదువుతున్నాను. ఇశ్రాయేళ్ల వంశము చొప్పున వారి వారి పితరుల కుటుంబమును బట్టి వారి వారి పెద్దల చొప్పున మగవారందరిని లెక్కించి సర్వ సమాజ సంఖ్యను వ్రాయించుము. ఇక్కడ దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. మోషేతో ఏం మాట్లాడుతున్నాడు? మోషే, ఇశ్రాయేలీలలో వారి వారి వంశముల చొప్పున మగవారందరిని లెక్కించి సర్వ సమాజ సంఖ్య, జనసంఖ్య వ్రాయమని దేవుడు మోషేకి చెప్పాడు. తర్వాత 1వ అధ్యాయము 49వ వచనం చదువుతున్నాను. 49, నీవు లేవి గోత్రమును లెక్కింపకూడదు అన్నాడు. ఇశ్రాయేలీలందరిలో మగవారిని లెక్కించమని దేవుడు మోషేకి చెప్పాడు. జాగ్రత్త వినాలి మీరు. ఇక్కడ 1వ అధ్యాయం 49లో అన్నాడు, నీవు లేవీలను లెక్కించకూడదు అన్నాడు. 3వ అధ్యాయం, సంఖ్యాకాండం 3వ అధ్యాయం. సంఖ్యాకాండము 3వ అధ్యాయము 15వ వచనం చదువుతున్నాను. 15 లేక 14 కూడా. మరియు సీనాయి అరణ్యమందు యెహోవా మోషేకి ఇలాగు సెలవిచ్చెను, లేవీల పితరుల కుటుంబములను వారి వారి వంశములను లెక్కింపుము. ఇక్కడ దేవుడు లేవీలను లెక్కించమన్నాడు. జాగ్రత్త వినండి. దేవుడు మోషేతో చెప్తున్నాడు, మోషే ఇశ్రాయేలీలను లెక్కించుము అన్నాడు. మోషే లేవీలను ఇశ్రాయేలుతో లెక్కింపకూడదు అన్నాడు. మరలన్నాడు, నీవు లేవీలను ప్రత్యేకంగా లెక్కించమన్నాడు. లెక్కించమంది ఎవరు? లెక్క పెట్టమంది ఎవరు? ఆ మాట చెప్పండి నాకు. ఎవరు? దేవుడు మోషేను ఇశ్రాయేలును ఏం చేయమన్నాడు? లెక్క పెట్టమన్నాడు. లేవీలను వారితో కలపవద్దు, లేవీలను ప్రత్యేకంగా లెక్క పెట్టమన్నాడు. లెక్క పెట్టమంది ఎవరు?
దేవుడు, ఆ మాట గుర్తుపెట్టుకుందాం, దేవుడు ఇశ్రాయేలును లెక్క పెట్టమన్నాడు. ఇప్పుడు వృత్తాంతముల మొదటి గ్రంథము 21వ అధ్యాయం. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 21 మొదటి వచనం చదువుతున్నాను. తరువాత సాతాను ఇశ్రాయేలునకు విరోధముగా లేచి ఇశ్రాయేలును లెక్కించుటకు దావీదును ప్రేరేపించును. ఇప్పుడు జాగ్రత్తగా చెప్పండి మీరు, ఇక్కడ దావీదును లెక్కించమని ప్రేరేపించారు. ఎవరు దావీదును లెక్కించమని ప్రేరేపించిన వాడు? అమ్మా పెద్దగా చెప్పండి అమ్మా. నేను ఇక్కడికి రావటానికి పొద్దున్నే చీకటితో లేచి వానలో తడుస్తా, బస్సులు లేక అక్కడ గంట నిలబడుతూ చదువుతూ వచ్చా. మరి ఇంత ప్రయాసతో వస్తే మీరు ఏదో పట్టి పట్టినట్టుగా ఉంటే నాకేం అర్థం కావట్లేదు. ఇక్కడ వ్రాయబడిన మాట ఏమిటంటే, సాతాను ఇశ్రాయేలునకు విరోధముగా లేచి ఇశ్రాయేలును లెక్కించుటకు దావీదును ప్రేరేపించగా, దావీదును ఇశ్రాయేలు లెక్కించమని ప్రేరేపించాడు. ఎవడో? సాతాను. జాగ్రత్తగా వినండి, దావీదు భక్తుడు కదా, దావీదు దేవుని సేవకుడు కదా, దావీదు దేవుని చేత అభిషేకించబడినవాడు కదా. ఇటువంటి భక్తుని, ఇటువంటి సేవకుని, ఇటువంటి మంచివాడిని ఎవరు ప్రేరేపిస్తున్నారు? చెప్పండి అమ్మా. ఏమో మీకు ప్రేరేపిస్తుంది ఎవరో? సాతాను వచ్చి దావీదా పో లెక్కించు, దావీదా పో లెక్కించు, దావీదా పో లెక్కించు. ఎవడీడో? సాతాను. కానీ మోషేను ప్రేరేపించారు ఎవరు? దేవుడు. ఇశ్రాయేలు లెక్కించమని మోషేను ప్రేరేపించిన వారు దేవుడు. ఇశ్రాయేలు లెక్కించమని దావీదును ప్రేరేపించిన వాడెవడో? సాతాను. సాతాను ప్రేరేపించాడు. చూడండి, సాతాను ప్రేరేపిస్తే యోబుకు ఆ మాట ఎలా ఉంది? 6వ వచనం 21:6. రాజు మాట యోవాబునకు ఎలా ఉందంట? ఎలా ఉందంట? ఎలా ఉందంట? రాజు ప్రక్కనే ఉన్నాడు యోవాబు, రాజుతోనే కలిసి ఉంటున్నాడు యోవాబు, రాజును అనుసరిస్తున్నాడు యోవాబు. కానీ సాతాను ప్రేరేపిస్తే సాతాను మాట విని చేస్తున్నటువంటి కార్యాన్ని బట్టి రాజు మాట యోవాబునకు ఎలా ఉంది? అసహ్యం. ఎవడో ఇదేంటి, ఈడెవడు భక్తుడు అనుకున్నా కానీ ఇదేంద్రా బాబు అనుకున్నాడు యోవాబు మనస్సులో. అమ్మా జాగ్రత్తగానండి. అనుకున్నా మరి దావీదు ఆ మాట 4వ వచనం అండి, 4వ వచనం. అయినను యోవాబు మాట చెల్లక ఎవరు మాట చెల్లింది? చెప్పండి అమ్మా, ఎవరు మాట చెల్లింది? రాజు మాట. యోవాబు అంటే మానవుడు, సామాన్యుడు. దావీదు అంటే ఎవరు? రాజు. నేను రాజును కదా, నేను అధికారిని కదా, నేను ప్రజల మీద ఏలికను కదా అని తన మాట నెగ్గించుకున్నాడు. ఎవరు? దావీదు. తర్వాత దావీదు గాదు వచ్చి దావీదుతో మాట్లాడాడు. మాట్లాడితే 8వ వచనం, దావీదు నేను ఈ కార్యము చేసి అధిక పాపము తెచ్చుకుంటుని, నేను మిక్కిలి అవివేకంగా ప్రవర్తించితిని. ఇప్పుడు నీ దాసుని దోషము పరిహరించుమని దేవునితో మొరపెట్టగా. అమ్మా విన్నారా? దేవుడు భక్తుని మోషేను ప్రేరేపించాడు జనసంఖ్య చేయమని. ఇశ్రాయేలు లెక్కించు, లేవీలు లెక్కించుమని. కానీ ఇక్కడ అపవాది దావీదును ప్రేరేపిస్తున్నాడు. సాతాను భక్తులను ప్రేరేపిస్తాడా? సాతాను ప్రేరేపణకు లొంగుతారంటే దావీదు గొప్పవాడు, భక్తుడే, కానీ దావీదు లొంగిపోయాడు. ఇది ఎలా ఉంచండి, మరల వద్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం.
మత్తయి రాసిన సువార్త 16వ అధ్యాయం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 23 అండి. 23. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా, నా వెనుకకు పొమ్ము, నీవు నాకు ఎలా ఉన్నావు? అభ్యంతరక. ఇక్కడ పేతురండి. యేసు ప్రభువు శిష్యులతో మాట్లాడుతూ ఈ ప్రాంతం వారు నన్ను గురించి ఏమనుకున్నారు అని శిష్యులను అడిగాడండి. అప్పుడు శిష్యులు ఏమన్నారంటే, ప్రభువా, ఇర్మియా అని కొందరు, ఏలి అని కొందరు, బాప్తిసమిచ్చి యోహాను కొందరని నిన్ను గురించి చెప్పుకుంటున్నారయ్యా అన్నాడు. సరే, ఇప్పుడు ప్రభు అన్నాడు, అసలు మీరేమనుకున్నారు అన్నాడు. ఈ ప్రాంత ప్రజలు ఏమనుకున్నారు అని అడిగాడు. ఇప్పుడు మీరేమనుకున్నారు అన్నాడు. అప్పుడు పేతురు గబక్కున తొందరపడి అన్నాడు, ప్రభువా, నీవు సజీవుడు అయిన దేవుని కుమారుడైన క్రీస్తు అన్నాడు. అప్పుడు ప్రభు అన్నాడు, సిమోన్ బర్యోనా, పరలోకమందున దేవుడు నా తండ్రి బయలుపరిస్తే తప్ప మనుషులు అది నీకు బయలుపరచనేరరు అన్నాడు. శిష్యులు 12 మంది ఉంటే ప్రభు పేతురును మెచ్చుకున్నాడు. పేతురు చెప్పిన మాటను బట్టి బాగానే ఉంది. అక్కడే ఈ మాట మాట్లాడుతూ ప్రభు అన్నాడు, మనుష్య కుమారుడు అప్పగించబడతాడు, కొడతారు, సిలువేస్తారు, ఆయన 3వ దినం లేస్తాడు అని మాట్లాడుతున్నాడు. అని మాట్లాడుతుంటే పేతురు అన్నాడు గబక్కన, ప్రభువా, నీకు దూరం అవును గాక అన్నాడు. అప్పుడు ప్రభు అన్నాడు, సాతానా, నా వెనక్కి పొమ్మన్నాడు. ఈయనెవరు? శిష్యుల్లో ముఖ్యుడు అండి, మంచి ప్రసంగికుడు ఈయన పేతురు. ఇక్కడ పేతురు ప్రభు అన్నాడు, పేతురుని సాతానా అన్నాడు. పేతురు గురించి ప్రభు మాట్లాడితే ఉన్నాడు, సాతానా అన్నాడు. ప్రియమైన సోదరులారా, సోదరీలారా, ఈ పేతురు గొప్ప ప్రసంగికుడే గాని సాతాను వానిలో ప్రవేశించాడు. లూకాసు వార్త 22వ అధ్యాయం. లూకాసు వార్త 22వ అధ్యాయం 3వ వచనం. 3. అంతటా 12 మంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కరియోతు అనబడిన యోధాలో సాతాను ప్రవేశించను. ఈ యోధ ఎవరు? శిష్యుల్లో ముఖ్యుడు. అంటే ప్రభువుకు సన్నిహితంగా ఉన్నాడు, అతడు ముఖ్యుడుగానే ఉన్నాడు. ఒక బాధ్యత కూడా ప్రభువు యోధాకు అప్పగించాడు, ఇస్కరియోతు యోధ. అయితే ఇప్పుడు యోధాలో ఎవరు ప్రవేశించారు? సాతాను. ముఖ్యుడే కానీ ముఖ్యుడైన ఇప్పుడు అపవాది ఎవరిలో ప్రవేశించాడు? యోధాలో ప్రవేశించాడు. ఇందులో మనం గమనించే పాఠం ఏమిటంటే, ఎంత భక్తులైనా అపవాదికి అవకాశం ఇస్తే మనలో వాడు ప్రవేశిస్తాడు. ఎంత భక్తుడైనా అపవాదికి మనం అవకాశం ఇస్తే వాడు ఏం చేస్తాడు? మనలోనికి ప్రవేశిస్తాడు. అందుకే యాకోబు పత్రిక 4వ అధ్యాయం అన్నాడు, దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి ఏమవుతాడు? పారిపోవును అన్నాడు. యాకోబు పత్రికలో ఆ మాట వ్రాయబడింది. కనుక సోదరులారా, సోదరులారా, భక్తుల జీవితాల్లో అపవాది సాతానుడు ప్రవేశించి వారిని చెరపట్టుకుని పోయాడని దైవ గ్రంథంలో మనం చదువుతున్నాం. అయితే దావీదు దేవుని భక్తుడే గాని ఇశ్రాయేలును లెక్కించమని అపవాది ప్రేరేపించినప్పుడు దావీదు లెక్కించాడు. సమూయేలు 2వ గ్రంథము 24వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథము 24వ అధ్యాయము 10వ వచనం చదువుతున్నాను. 2వ గ్రంథము 24:10. జనసంఖ్య చూచినందుకై దావీదు మనస్సు కొట్టుకొనగా అతడు, నేను చేసిన పని వలన గొప్ప పాపము కట్టుకొంటిని, నేను ఎంతో అవివేకనై దాన్ని చేసి తిని, యెహోవా, కరుణ ఉంచి నీ దాసునైన దోషమును పరిహరింపమని యెహోవాతో మనవి చేయగా.
దావీదు అపవాది ప్రేరేపణ చేత జనసంఖ్య చేశాడు, లెక్కించాడు ఇశ్రాయేల్ని. దేవుడు చెప్పలేదు లెక్కించాలని, కానీ దావీదు లెక్కించాడు. అయితే గాదు వచ్చి దావీదుతో మాట్లాడినప్పుడు దావీదు తప్పని ఒప్పుకున్నాడండి. ఒప్పుకున్నా కూడా దేవుడు ఆ విషయంలో మరి గాదు ద్వారా ఏమి సెలవిచ్చాడో చూడండి. 11వ వచనం. నా దోషమును పరిహరింపమని యెహోవాతో మనవి చేయగా, ఉదయమున దావీదు లేచినప్పుడు దావీదునకు దీర్ఘదర్శకు గాదునకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను, నీవు పోయి దావీదుతో ఇట్లనము, యెహోవా సెలవిచ్చినదేమనగా, 3 విషయములను ఎదుట పెట్టుచున్నాను, వాటిలో ఒకదాన్ని నీవు కోరుకొన్న ఎడల నేను నీ మీదకి రప్పించదును. కావున గాదు దావీదు వద్దకు వచ్చి ఇట్లని సంగతి తెలియజెప్పాను, నీవు ఈ దేశమందు 7 సంవత్సరాలు క్షామం కలుట ఒప్పుకుందువా? రెండవది, నిన్ను తరుముచున్న నీ శత్రులేట నిలువలేక నీవు 3 నెలలు పారిపోటుకు ఒప్పుకుందువా? ఇది రెండవదండి. మూడవది, నీ దేశమందు 3 నెలలు తెగులు రేగుటకు ఒప్పుకుందువా? దేవుడు గాదు అనే ప్రవక్తను పంపాడు. అమ్మా జాగ్రత్తగా, దేవుడు గాదు అనే ప్రవక్తను దేవుని మాట పెడచెవిన పెట్టి జనసంఖ్య అపవాది ప్రేరేపణ చేస్తే, అపవాది మాటకు లోబడి అపవాది చెప్పినట్టుగా జనసంఖ్య చేపిస్తే, ఇప్పుడు దేవుడు ప్రవక్తను పంపాడు, గాదు అనే ప్రవక్తని. నువ్వు వెళ్ళి దావీదు దగ్గరికి వెళ్ళి మాట్లాడమన్నాడు. ఈ 3 విషయాల్లో ఏ విషయం కోరుకుంటావో కోరుకో అని దేవుడు గాదు అనే ప్రవక్త ద్వారా దావీదుతో మాట్లాడాడు. ఏం మాట్లాడాడు? మొదటిది, 7 సంవత్సరములు నీ దేశంలో క్షామం కలుట ఒప్పుకుందువా? దావీదు రాజు, 7 సంవత్సరాలు భయంకరమైన కరువు నీ దేశంలో వస్తుంది, దానికి అంగీకరిస్తావా? ఇది మొదటిది అన్నాడు. లేదా రెండవది, 3 నెలలు నీ దేశాన్ని విడిచి పారిపోవటానికి ఒప్పుకుంటావా అన్నాడండి. లేదా మూడవది, 3 దినములు తెగులు రేగుటకు ఒప్పుకుందువా? ఈ 3 ఏదో కోరుకోమన్నాడండి. అమ్మా, దావీదు చేసిన పొరపాటును ఒప్పుకున్నాడు. దావీదు, అయ్యా నేను తప్పు చేశానని ఒప్పుకున్నాడు. అయినా దేవుడు దావీదు దానికి మూల్యం చెల్లించాడండి. మీకు అర్థమవుతుందమ్మా? దావీదు పొరపాటు చేశాడు, అపవాదికి లోబడ్డాడు, ఇశ్రాయేలును లెక్కించాడు. తర్వాత గాదు అనే ప్రవక్త వస్తే నా తప్పని ఒప్పుకున్నాడు. తప్పని ఒప్పుకున్నా దావీదు తప్పక మూల్యం చెల్లించాడండి. దావీదు చేసిన పాపానికి శిక్ష అనుభవించవలసి వచ్చింది. దేవుని వాక్యములో రాయబడిందండి. ఏమొచ్చింది? 15వ వచనం చదువుతున్నాను, 14 కూడా. అందుకు దావీదు, నాకేమీ తోచకున్నది, గొప్ప చిక్కులలో ఉన్నాను. యెహోవా బహువాత్సంగలవాడు గనుక మనుషుల చేతిలో పడకుండా యెహోవా చేతిలో పడుదును గాకని గాదుతోనెను. అందుకు యెహోవా ఇశ్రాయేలు మీదకి తెగులు రప్పించగా ఆ దినం ఉదయం మొదలుకొని సమాజపు వేళ వరకు అది జరుగుచుండెను. అందుచేత దాను నుండి బేర్షెబా వరకు 70,000 మంది ఏమైపోయారు? దావీదు చేసిన పనికి ఎన్ని వేల మంది చచ్చిపోయారు? అమ్మా, ఎంతమంది? 70,000 మంది చచ్చిపోయారు. జనసంఖ్య చేయమని దేవుడు దావీదుకు చెప్పలేదు. దావీదు భక్తుడు, దావీదు దేవుని సేవకుడు. సాతాను ప్రేరేపణకు లోబడి సాతాను చెప్పినట్టుగా జనసంఖ్య చేశాడు. దానికి గొప్ప నష్టాన్ని అనుభవించాడని దైవ గ్రంథములో మనం చదువుతున్నాం. దేవుని వాక్యములో మరొక సందర్భాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. ఆదికాండము 49వ అధ్యాయం. ఆదికాండము 49వ అధ్యాయం. ఆదికాండం 49వ అధ్యాయంలో
యాకోబుకు 12 మంది కుమారులు ఉన్నారు. ఆ 12 మంది కుమారుల పేర్లు వ్రాయబడ్డాయి. నేను అవన్నీ చదవను కానీ 49:16 చదువుతున్నాను. 16 దాను ఇశ్రాయేలు గోత్రికుల వలె తన ప్రజలకు న్యాయము తీర్చును. ఇక్కడ దాను అనే పేరుందండి. దాను అనే పేరుంది. సరే, 22వ వచనం యోసేపు ఫలించేడి కొమ్మ. యాకోబునకు 12 మంది కుమారులు కలిగారు. దాను ఉన్నాడు, యోసేపు కూడా ఉన్నాడండి. అయితే వినండి, 48వ అధ్యాయములో, ఆదికాండం 48వ అధ్యాయం 5వ వచనం చదువుతున్నాను. 5 ఇదిగో నేను ఐగుప్తునకు నీ యొద్దకు రాకమునుపు ఐగుప్తు దేశంలో నీకు పుట్టిన నీ 2 కుమారులు నా బిడ్డలే, రూబేను షిమియోను వలె ఎఫ్రాయిము మనష్షే నా బిడ్డలే అయి ఉందురు. ఇక్కడ మరి యోసేపునకు దేవుడు 2 కుమారులు ఇచ్చాడు. 2 కుమారులు ఎవరు అంటే మనష్షే, ఎఫ్రాయిము. యోసేపు 2 కుమారులు ఎవరు? ఎఫ్రాయిము, మనష్షే అండి. అయితే వినండి, 13వ వచనం చదువుతున్నాను. 13 48:13 తర్వాత యోసేపు ఇశ్రాయేలు ఎడమ చేతిని తట్టున తన కుడి చేత ఎఫ్రాయిమును, ఇశ్రాయేలు కుడి చేత తట్టున తన ఎడమ చేత మనష్షే పట్టుకొని వారిద్దరిని తన దగ్గరకు తీసుకుని వచ్చాను. మనష్షే పెద్దవాడైనందున ఇశ్రాయేలు తన చేతులను యుక్తిగా చాచి చిన్నవాడైన ఎఫ్రాయిము తల మీద తన కుడి చేతిని, మనష్షే తల మీద తన ఎడమ చేతిని ఉంచెను. జాగ్రత్తగా వినండి, నా వైపు చూడండి. యోసేపు ఐగుప్తు దేశంలో ఉండగా 2 కుమారులు పుట్టారు. మనష్షే పెద్దవాడు, ఎఫ్రాయిము చిన్నవాడు. 2 కుమారులను దీవించమని తండ్రి యాకోబు దగ్గర తెచ్చాడు. పెద్దవాడు మనష్షే, చిన్నవాడు ఎఫ్రాయిము. మనష్షే కుడి చేతికి తెచ్చాడు పెద్దవాడు కనుక, ఎఫ్రాయిము చిన్నోడు కనుక ఎడమ వైపు తెచ్చాడు యోసేపు. ఈ కుడి తట్టున మనష్షే ఉన్నాడు, ఎడమ తట్టున ఎఫ్రాయిము ఉన్నాడు. యాకోబు చెప్పాడు, ఈయన పెద్దోడు నానా, ఈయన చిన్నోడు నానా అని తండ్రి చెప్పాడు యోసేపు. ఈ యాకోబు ఏం చేశాడంటే ఇట్ట పెట్టాడండి. చిన్నోడు మీద కుడి చేతిని పెట్టాడు, పెద్దోడి మీద ఏ చేయి పెట్టాడు? నేను చెప్పే సంగతులు మీకు గుర్తుపెట్టుకున్న తర్వాత ఇంకో 10 నిమిషాల తర్వాత నేను అడుగుతాను. ఇందులో చాలా గొప్ప పాఠం ఉంది. ఇట్ట పెట్టి ఆ 2 కుమారులను దీవించాడు. ఇలా పెట్టి దీవిస్తే అప్పుడు కొడుకు యోసేపు ఏమన్నాడు? 48వ అధ్యాయం 17వ వచనం యోసేపు ఎఫ్రాయిము తల మీద తన తండ్రి కుడి చేయి పెట్టుట చూచినప్పుడు అది అతనికి ఇష్టము కాకపోయాను కనుక అతడు మనష్షే తల మీద పెట్టింపువలని తన తండ్రి చెయ్యి ఎఫ్రాయిము తల నుండి ఎత్తి, నా తండ్రి, అట్లు కాదు, ఇతడే పెద్దవాడు, నీ కుడి చెయ్యి ఇతని తల మీద పెట్టుమని చెప్పాను. అయినను అతని తండ్రి ఒప్పక, అది నాకు తెలియను, నా కుమారుడా, నాకు తెలియను. యోసేపు ఎంతో బతిమలాడాడండి. అయ్యా నానా, పెద్దవాడు మనష్షే అయ్యా, మనష్షే మీద కుడి చేయబెట్టు, ఎఫ్రాయిం మీద చిన్న చేయబెట్టు అంటే ఇప్పుడు ఈ ముసలోడు అంటాడు, నాకు తెలుసు నాకు తెలుసు నాకు తెలుసు నాకు తెలుసు అన్నాడు ఈ ముసలోడు. యోసేపు అన్నాడు, పెద్దోడు నాయన మనష్షే, కుడి చేయి పెద్దోడి మీద పెట్టు, ఎడమ చేయి చిన్నోడి మీద పెట్టు అంటే ఈ ముసలోడు అంటాడు, నాకు తెలుసు నాకు తెలుసు, నేను ఇట్టనే దీవించాలన్నాడు. యోసేపు బాధపడ్డాడు. తర్వాత చూడండి 20వ వచనం ఆ దినమందు అతడు వారిని దీవించి, ఎఫ్రాయిము వలె మనష్షే వలె దేవుడు నిన్ను చేయునుగాక, ఇశ్రాయేలు నీ పేరు చెప్పి దీవించెదను. అలాగూ అతడు మనష్షే కంటే ఎఫ్రాయిమును ఎక్కడుంచాడు? ఈ ప్రశ్న నేను మరల అడుగుతున్నాను, అది నాకు మీరు చెప్పాలా ఒక 10 నిమిషాల తర్వాత. ఇక్కడ రాయబడిన మాట, ఎఫ్రాయిము కంటే మనష్షే కంటే ఎఫ్రాయిమును ఎక్కడుంచాడు? ముందు ఉంచాను.
ఈ 12 గోత్రాల్లో యాకోబు యొక్క 12 మంది కుమారుల్లో యోసేపును తీసి ఈ మనష్షే ఎఫ్రాయిమును కలిపాడండి. అర్థమవుతుంది మీకు? యోసేపును తీసి మనష్షే ఎఫ్రాయిమును కలిపాడు. అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు రండి, యెహోషువ గ్రంథము లేక సంఖ్యాకాండానికి రండి. మొదటి అధ్యాయం, సంఖ్యాకాండము మొదటి అధ్యాయం, సంఖ్యాకాండము మొదటి అధ్యాయము 3వ వచనం చదువుతున్నాను. అంటే 2వ వచనం లెక్కించాడు. ఇశ్రాయేలులో సైన్యముగా వెళ్ళువారు అనగా 20 ఏండ్లు మొదలుకొని పై ప్రాయం గలవారు అని చెప్పాడు. ఇప్పుడు 5వ వచనంలో రూబేను గోత్రం, రూబేను పెద్దోడండి. 6వ వచనంలో షిమియోను రెండో వాడండి. 3వ వాడు లేవి, అంటే లేవిని తీసేశాడు. ఇందాక చెప్పాను లేవిని లెక్కించకూడదని. 7వ వచనంలో యోదా, 8వ వచనంలో ఇశ్శాకారు, 9వ వచనంలో జెబులూను, 10వ వచనంలో యోసేపు సంతానమందు ఎఫ్రాయిము గోత్రం అన్నాడండి. ఎఫ్రాయిము తర్వాత మనష్షే, కింద మనష్షే గోత్రం అన్నాడు. 11లో బెన్యామీను, 12లో దాను, 13లో ఆషేరు, 14లో గాదు, 15లో నఫ్తాలి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే 12వ వచనంలో దానున్నాడా లేదా? దాను. తర్వాత 10వ వచనంలో ఎఫ్రాయిము, మనష్షే. ఈ 3 పేర్లు గుర్తుపెట్టుకోండి: ఎఫ్రాయిము, మనష్షే, దాను. ఇప్పుడు రండి యెహోషువ గ్రంథము 16వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 16వ అధ్యాయం. ఇప్పుడు మోషే చచ్చిపోయాడు. ఇశ్రాయేలు కనాను దేశానికి వచ్చారు. కనాను దేశానికి వచ్చిన తర్వాత యెహోషువ ఆ భూమిని వారికి పంచిపెట్టాడండి. లేవీలకు తప్ప అందరికి భూమిని పంచిపెట్టాడు. 16వ అధ్యాయం 1వ వచనం: యోసేపు పుత్రులకు చీటీ వచ్చిన వంతు యెరికో యోర్దాను ఎదుట యోర్దాను దరి ఉండెను. అంటే యోసేపు కుమారులు. ఇప్పుడు 4వ వచనం: అక్కడ యోసేపు పుత్రులైన మనష్షే, ఎఫ్రాయిములు స్వాస్థ్యము పొందిరి. యోసేపు భాగములో మనష్షే, ఎఫ్రాయిములు భూమి పొందుకున్నారండి. మనష్షే పేరుంది, ఎవరి పేరుంది? ఎఫ్రాయిము పేరుందండి. తర్వాత ఇప్పుడు 19వ అధ్యాయానికి రండి. 19వ అధ్యాయం యెహోషువ గ్రంథం 19వ అధ్యాయం 40వ వచనం. 19వ అధ్యాయం 40వ వచనం: 7వ వంతు చీటి వారి వంశము చొప్పున దానియుల పక్షంగా వచ్చెను. ఇక్కడ ఎవరికి ఉంది? దాను వంశస్థులు. 47 దానియుల సరిహద్దు, అంటే దాను గోత్రం అన్నమాట. దాను గోత్రము సరిహద్దు. తర్వాత 48వ వచనం, 19:48 యెహోషువ గ్రంథం: వాటి పల్లెలు గాక ఈ పట్టణములు వారి వారి వంశము చొప్పున దానియుల గోత్రమునకు కలిగిన స్వాస్థ్యము. దానియులు కూడా, దాను వంశానికి కూడా ఏమొచ్చింది? స్వాస్థ్యం వచ్చింది. జాగ్రత్త వినండి. ఎఫ్రాయిముకు వచ్చింది, దానియులకు వచ్చింది, మనష్షేయులకు వచ్చింది స్వాస్థ్యం. ఇప్పుడు ప్రకటన గ్రంథము 7వ అధ్యాయానికి రండి. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 5 నుండి చదువుతున్నాను, 4 నుండి చదువుతున్నాను. మరియు ముద్రింపబడిన వారి లెక్క చెప్పగా వింటిని. ఇశ్రాయేలు గోత్రములన్నింటిలో ముద్రింపబడిన వారు 144,000 మంది. ఒక దూత వచ్చాడు. ఇశ్రాయేలీలందరిలో 1,40,000 మంది, 44,000 మందిని ముద్రించాడు, లెక్క పెట్టాడు. అయితే ఇక్కడ ఏ గోత్రాలు ఉన్నాయో నేను చదువుతాను, మీరు గమనించాలి, నాకు జవాబు చెప్పాలా. చదువుతున్నాను. 5వ వచనం: యోదా గోత్రము. 5వ వచనంలోనే రూబేను గోత్రము. 5వ వచనంలోనే గాదు గోత్రము.
6వ వచనంలో ఆషేరు గోత్రము, 6వ వచనంలో నఫ్తాలి గోత్రము, 6వ వచనం మనష్షే గోత్రము, 7వ వచనం షిమియోను గోత్రము, 7వ వచనం లేవి గోత్రము, 7వ వచనం ఇశ్శాఖారు గోత్రము, 8వ వచనం జెబులూను గోత్రము, 8వ వచనం యోసేపు గోత్రము, 8వ వచనం బెన్యామీను గోత్రములో 12,000 మంది ముద్రించబడిరి. ఇప్పుడు ఇందులో ఎవరెవరి పేర్లు రాలేదు మీరు చెప్పాలా? నేను ఇందాక చెప్పాను, మీరేం గుర్తు పెట్టుకున్నారో ఏందో నాకేం అర్థం కాదు. అయ్యా ఇదంతా మాకు మేము చదువుకునేటప్పుడు ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు, ఆల్జీబ్రాని ఏం బుర్రకెక్కేది కాదు. సరే, ఎక్కకపోయినా దాని వివరణ నేను చెబుతాను, జాగ్రత్తగా వినండి. ఈ ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో ఇశ్రాయేలు 12 గోత్రాల్లో పరలోకంలో ముద్రించబడిన వారి సంఖ్యను గురించి చెప్పాడు. ఈ ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో వీరు ఎక్కడ ముద్రింపబడిన వారు? పరలోకంలో ముద్రింపబడినవారు, భూలోకంలో కాదండి. అమ్మ అర్థమవుతుందా? ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో ముద్రింపబడినవారు ఎక్కడ ముద్రింపబడినవారు? పరలోకం. అంటే భూలోకంలో ముద్రించబడి పరలోకంలో దేవుని సింహాసనం దగ్గర ఉన్నారు వారందరూ. ఈ భాగంలో దాను గోత్రం పేరు లేదు, ఎఫ్రాయిము గోత్రం పేరు కూడా లేదండి. దాను గోత్రం పేరు లేదు, ఎఫ్రాయిము గోత్రం పేరు కూడా లేదు. దాని వివరణ చెప్తున్నాను, తేటగా వినండి. ఇప్పుడు దాకా నిద్రపోయినా ఇప్పుడు తేటగానండి. ఈ దానీయులు కానీ ఎఫ్రాయిములు కానీ తండ్రి జన్మ స్వాస్థ్యం, తండ్రికి జన్మించినప్పుడు తండ్రి వాటా కొరకు భూలోకంలో పోరాడారండి. యాకోబుతోనూ అన్నదమ్ములతోనూ పోరాడుతున్నారు, ఇంటి వారితో పోరాడుతున్నారు. ఇక్కడ భూ సంబంధమైన స్వాస్థ్యం కొరకు పోరాడారు. ఇంటి దగ్గర పోరాడి 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 కనాను దేశం వచ్చిన తర్వాత మోషే చనిపోయాడు, యెహోషువ ఉన్నాడు. యెహోషువ దేవుడు చెప్పాడు, ఈ భాగం అంతా వారికి స్వాస్థ్యంగా పంచిపెట్టమన్నా. అంటే గవర్నమెంట్ వారు ఇళ్ల స్థలాలు ఇస్తారే అట్లా కనాను దేశం చేరిన తర్వాత దేవుడు వారికి యెహోషువ ద్వారా భాగాలు పంచిపెట్టాడు. ఈ భాగాలు కనాను దేశంలో భాగాలు పంచిపెట్టిన కాడ కూడా ఎఫ్రామీలు ఉన్నారు, దానీయులు ఉన్నారు. అంటే తండ్రి జన్మ స్వాతంత్రాన్ని బట్టి ఇంటి దగ్గర పోరాడి ఇంటికాడ గెలుచుకున్నారు. కనాను దేశం ప్రవేశించిన తర్వాత ఆ భూమి దగ్గరికి పోయి పోరాటం చేసి ఆ భూమిని సంపాదించుకున్నారు. ఈ లోక సంబంధమైన పోరాటం చేసి ఈ లోకంలో పేరు, ఈ లోకంలో స్వాస్థ్యము, ఈ లోకంలో భాగము సంపాదించుకున్నారు పోరాడి. కానీ ఈ పోరాటం అక్కడ కొరకు పోరాడలేదండి. అక్కడ పరలోక సంబంధమైన విషయాన్ని వచ్చినప్పుడు దాని కొరకు ప్రయాసపడలేదు, దాని కొరకు పోరాడలేదు, దాన్ని సంపూర్ణంగా ఆశించలేదు. కనుక ఈ లోకంలోనే వారు గొప్పవారు అయ్యారు, కానీ పరలోకంలోనికి రాలేకపోయారు. ఇక మీకు అర్థమైందో అర్థం కాలేదో, ఇక నేను చెప్పే వివరణ ఇందులో ఉన్న సత్యం అదండి. ఎఫ్రాయిమీలు లెక్కించబడలేదు, దానీయులు లెక్కించబడలేదు. ఈ లోక సంబంధమైన పోరాటాలతో, ఈ లోక సంబంధమైన తండ్రి స్వాస్థ్యం కొరకు పోరాడి 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 యాకోబుకు 12 మంది ఉన్నారు. ఈ 12 మంది వంతుల కోసం పోరాడి 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 ఇంటి స్వాస్థ్యం కొరకే పోరాడుతున్నారు. నాకు ఇయ్యాలా, నాకు ఇది ఇయ్యాలా, నాకు ఇది ఇయ్యాలా. ఎన్ని కుటుంబాల అన్నదమ్ములు తన్నుకోవట్లేదండి. నాకు ఇది ఇవ్వమంటే నాకు అది నాకు దక్కింది. ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు, ఓ తండ్రికి 3 కుమారులు ఉన్నారు. వారి ఇళ్ల స్థలాల దగ్గర, ఆస్తుల దగ్గర తన్నుకుంటున్నారండి ఇక్కడ పోరాటం కోసం. ఈ దానీయులు ఎఫ్రాయిములు తన్నుకొని తండ్రిని గొడవ చేశారండి. అందుకే ఆ యాకోబు కోప్పడి అన్నాడు, దాను నువ్వు దారిలో కట్లపామురా, సర్పంరా అన్నాడు. దాన్ని నువ్వు సర్పంరా అన్నాడు. ఈ 12 మంది కొడుకులకు 12 పేర్లు పెట్టాడు ఆ యాకోబు. కనాను దేశం చేరినప్పుడు అక్కడ కూడా భూముల కొరకు వారు పోరాడుతూ వచ్చారు. కానీ ప్రియమైన సోదరులారా, సోదరులారా, ఇది అశాశ్వతమైనదని ఎరిగి కూడా దాన్ని గ్రహించకుండా దాని కొరకు పోరాడలేదండి. దేని కొరకు వారు పోరాడలేదు? దానికి అబ్రహాము చాలా ధనవంతుడు,
హెబ్రీ పత్రిక 11లో రాయబడింది. అబ్రహాము ఆ పునాదులు గల పట్టణం కొరకు ఏం చేశాడు? వారు గుడారాల్లో ఉన్నారన్నాడు. అబ్రహాం బేదోడా? అబ్రహాం బేదోడై గుడారంలో లేడండి. అబ్రహాం బేదోడుగా, దరిద్రుడుగా. అబ్రహాం వెండి బంగారాలు కలిగినవాడు. 318 మంది జీతగాళ్ళు ఉన్నారంటే అబ్రహాం ఎంత ధనవంతుడో మీరు ఆలోచన చేయండి. అబ్రహాం బేదోడై కాదు. అబ్రహాము ఈ లోకము స్థిరమైంది కాదు. హెబ్రీ పత్రికలో పౌలు రాస్తున్నాడు, ఇది అల్పకాలము, అశాశ్వతమైంది. శాశ్వతమైంది ఒకటి ఉంది. అందుకే అబ్రహాము ఆ పునాదుల గల పట్టణం కొరకు ఏం చేశాడు అంటే దీని కొరకు పోరాటం కాదు. అబ్రహాముకు పశువుల కాపరులకు, లోతు పశువుల కాపు కలహం వచ్చిందండి. ఈ విషయం అబ్రహాం తెలిసింది. అబ్రహాం అన్నాడు, బాబు మనం సహోదరులము, మనకేం ఉండకూడదు, కలహాలు ఉండకూడదు. అయ్యా నీకేం కావాలో కోరుకో. అబ్రహాం అన్నాడమ్మా, ఏమన్నాడు? నీకేం కావాలో. లోతు అన్నాడు, నీకేం కావాలో కోరుకో. వాక్యంలో రాయబడింది, దేవుడు సొదొమ గుమొర్ర పట్టణాలను నాశనము చేయకమునుపు యెహోవా తోట వలె ఉండెను. ఈ సొదొమ గుమొర్ర ఎలా ఉందంట? యెహోవా తోట వలె, అంటే నీరు పారే సస్యశ్యామలమైనటువంటి ప్రదేశం. అబ్రహాము లోతునన్నాడు, నీకు ఇష్టమైనది కోరుకుంటే లోతు ఏం కోరుకున్నాడు? సొదొమ గుమొర్రలు కోరుకున్నాడు. ఒకనాడు దేవుడు ఆ సొదొమ గుమొర్ర పట్టణాన్ని ఏం చేశాడు? అగ్ని గంధకాలతో తగలబెట్టాడు, కాలిపోయిందండి. సున్నా కూడా ఎంత కూడా మిగల అందులో. అబ్రహాము గుడాల్లో జీవిస్తూ వచ్చాడు. ఆ పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూచాడు. దానియేలుకు కూడా తెలుసు, ఎఫ్రామీలకు కూడా తెలుసు ఇది అశాశ్వతమైందని. కానీ దాని కొరకు వారు పోరాడలేదని. దేని కొరకు పోరాడారు? భూ సంబంధమైన పోరాటం. ప్రియమైన సోదరులారా, సోదరులారా, అమ్మా ఈ భూ సంబంధమైన పోరాటం కొరకు పోరాడుతున్నామా? ఆత్మ సంబంధమైన పోరాటం కొరకు మనం పోరాడుతున్నామా? ఆలోచన. మన పోరాటం ఎలా ఉంది? ఆత్మీయమైన పోరాటం పోరాడుతున్నామా? శరీర సంబంధమైన పోరాటం మనం పోరాడుతున్నామా? నేను ముగించబోతున్నాను. రోమాపత్రిక 14వ అధ్యాయం. రోమాపత్రిక 14వ అధ్యాయం 12. రోమాపత్రిక 14:12. మనలో ప్రతివాడును తన్ను గురించి దేవునికి లెక్క అప్పగించవలను. 12 ఆఖరిలో చదువుతున్నాను. మనలో ప్రతివాడును తన్ను గూర్చి దేవునికి లెక్క అప్పగించాను. దేవుడు లెక్క చూసేవాడు. మెనే టెకెల్ ఉ ఫార్సిన్, అక్కడ వ్రాయబడిన మాట, దేవుడు నీ లెక్క చూచి ముగించాను. దేవుడు లెక్క చూసి ఏం చేశాడంట? ముగించాడు. అయిపోయి అమ్మా, దేవుడు లెక్క చూసి ముగించాడు. మార్తమ్మ గారి లెక్క చూసి ముగించాడు. వెళ్ళిపోయింది, అయిపోయింది లెక్క, చిట్కా అయిపోయింది. ఇక నా లెక్క నీ లెక్క దేవుడు ముగిస్తాడు. అది ముగించే ఉన్నాడు, అది ఎప్పుడు మనకు అర్థం కాలేదు కానీ అయిపోయింది. అయితే దేవుడు లెక్క ముగించాడు. అయితే మనం కూడా లెక్క అప్పగించాలి. నేను లెక్క అప్పగించాలి, నీవు కూడా ఏం చేయాలి? లెక్క అప్పగించాలి. పౌలు అంటున్నాడు కొరింథీ 2వ పత్రికలో, మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలి. ఒక దినం రాబోతుంది కనుక ఆ దినమున భూ సంబంధమైన పోరాటం కొరకు పోరాడుతూ, భూ సంబంధమైన వాటిలోనే మన పేరు ఉన్నదా, లేక దాని కొరకు పోరాడుతూ అక్కడ మన పేరున్నదా? ప్రకటన గ్రంథమన్నాడు, ఎవరి పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగంధకములతో మండు గుణములో పడవేయబడును. ఇది 2వ. ఈ చిన్న కొడికలో ప్రభువు నమ్మని వారు, రక్షణ పొందిన వారు ఎవరైనా మిగిలి ఉంటే ఇది మిక్కిలి అనుకూలమైన సమయం. ఇది రక్షణ దినం. యేసు ప్రభువు నమ్మండి, పాపక్షమాపణ పొందండి, దేవుని బిడ్డలుగా తీర్చబడి దైవరాజ్యానికి వారసులు కావాలని ప్రభువు నామమున నేను మనవి చేస్తున్నాను. అయితే నమ్మిన మనము దేవుడు మనలను లెక్కించేవాడు. ఇది మన మనస్సులో ఉంచుకొని జాగ్రత్తగా నడుచుకుందాం. ప్రభు ఈ మాటలు మనందరి కొరకై దీవించుగా.